పరమ పవిత్రమైనటువంటి తిరుపతి మహాక్షేత్రం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భూమి మీదకు వచ్చి అక్కడ పాదాన్ని మోపి వందల సంవత్సరాలు ధ్యానముద్రలో అద్భుతమైనటువంటి తపస్సు ఆచరించి సర్వజనుల యొక్క కోరికల్ని, ఆ వ్యక్తి యొక్క బాధని అర్థం చేసుకుని శ్రీమన్నారాయణమూర్తికి మొట్టమొదటి ధ్యాన యోగంలోనే వచ్చింది. వేద ప్రమాణంలో ఒక గొప్ప విషయం చెబుతాడు. ఒక మనిషి గొప్పవాడు కావాలి అంటే, నిత్య సంతుష్టుడు కావాలి అంటే, నిత్యలానందం పొందాలి అంటే, అతి సామాన్యుడు కూడా రాజయోగం అనుభవించాలి అంటే మార్గం ఏమిటి అని అడిగితే శాస్త్రంలో దానికి ధ్యాన యోగాన్ని మించినటువంటిది లేదు అని ఋషులు ఆఖరిసారిగా ధృవీకరించినటువంటి విషయం. ధ్యాన యోగాన్ని సాధన రూపంగా పట్టుకొచ్చి తను అనుభవించినటువంటి ఫలితాన్ని, తను అనుభవించిన అనుభూతిని, తన యొక్క జ్ఞానాన్ని సమాజానికి పంచిపెట్టాలని ఎంతో తపనతోటి ఎన్నో ప్రాంతాల్లో తిరిగి ఆ ఆనందం అనేటువంటిది లేనప్పుడు, ఆత్మసంతృప్తి లేనప్పుడు ఈ ధనం అంతా రంగు కాగితాలే తప్ప అందులో కొత్తదనం ఏమి ఉండదు. అలాంటి దాని మీద అపారమైనటువంటి కృషి చేసినటువంటి మహాయోగి పత్రిజీ.